దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు చక్కటి వాక్యాన్ని విన్నాము. బెల్షెజరు దేవాలయంలో నుంచి తీసుకొచ్చినటువంటి వెండి బంగారు పాత్రలను ఏం చేశాడు? ద్రాక్షారసం తాగడానికి వాడుకున్నాడు. మనమందరం కూడా వెండి బంగారం వంటి వారం, దేవాలయంలో వాడబడేటువంటి వారం మనం. దేవుడు కూడా మనలను దేవాలయంలో వాడుకోవాలని చూస్తున్నాడు. దేవాలయం అంటే ఈ కట్టబడినటువంటిది కాదు, ఈ లోకమే ఆయన దేవాలయం. ఇలాంటి ఆలయంలో మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నప్పుడు మనలోంటి అంటే మనమే పాత్రలుగా ఉన్నటువంటి మనము ఆ పాత్రలలో ఏవో పోసుకొని ఆయనను అవమానిస్తూ ఉన్నాం. ఆయనకు ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా ఉండాల్సినటువంటి మనము ఆయనకు ఉపయోగకరంగా లేనట్టుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. అందుకే దేవుడు ఇమ్మీడియట్గా ఆ గోడ మీద ఒక వ్రాత వ్రాసి మెనే మెనే టేకెల్ ఫార్సింగ్. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీవు ఉన్నంత వరకు దేవుని యొక్క పరిచర్యలో, దేవుడిచ్చిన పనిలో వాడబడాలి. ఈ పాత్ర, ఈ శరీరం అనబడేటువంటి ఈ పాత్ర దేవుని పనిలో వాడబడాలి. దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు అవి. ఇప్పుడు మన సంఘ కాపరి గారు చెప్పినటువంటి మాటల్లో నుంచే కొన్ని విషయాలు తీసుకొని ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7-8 చదవండి. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక, అంటే ఇంకా తర్వాతది ఈ పులిపిండి లేకుండా ఉండాలని చెప్పేసి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. పులిపిండి అంటే అందరికీ బాగా తెలుసు. దోశ పిండి కలిపినప్పుడు ఉదయానికి ఏమవుతుంది? అది పుల్లగా అవుతుంది. దాన్ని తినడానికి వాడుకుంటాము. కొన్ని పాలను పెరుగుగా చేయాలనుకున్నప్పుడు కొంత పెరుగు దాంట్లో వేస్తే ఏమవుతుంది? అది తోడుకొని పెరిగబోతుంది. అంటే అంటే పులుపు అనేది చెడగొట్టే స్వభావం కలిసిపోయింది. చెడగొట్టే స్వభావం కలిసినటువంటిది ఆ పులుపులో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడనంటే మీరు పులిపిండి లేనివారుగా ఉండాలి. అంటే చెడగొట్టే స్వభావము లేనివారంగా మనం ఉండాలి. మనము ఇతరులను చెడగొట్టే స్వభావం మనలో ఉన్నట్లయితే మనము క్రైస్తవులం అనిపించుకోము. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. పాత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పాత పులిపిండి ఏదైతే మీ జీవితంలో ఉందో దాన్ని తీసివేసి క్రొత్త ముద్ద అవ్వాలి. సంఘముగా కూడుకున్నటువంటి మనమే ఒక క్రొత్త ముద్ద. ఈ ముద్దలో చిన్న పులిపిండి ఉన్నా కూడా క్రొత్త ముద్ద మొత్తము పుల్లగా అయిపోతుంది. కాబట్టి అలాంటి స్వభావము కలిగినటువంటి ఆ చిన్న ముద్ద ఈ కొత్త ముద్దలో ఉందా చూసుకోవాలి. ఎప్పుడో వారం క్రిందము పిండి పిసికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఈరోజు కొత్తగా పెట్టినటువంటి పిండితో కలపగలుగుతామా? పాడైపోతుంది, పుల్లగా అవుతుంది. దాని టేస్ట్ వేరుంటుంది, దీని టేస్ట్ వేరుంటుంది. ఇంకా దాని కింది వచనంలో ఏమంటాడంటే 7వ వచనంలో
పులిపిల్లితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిల్లితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. ఏంటిది? పులి పిండి కావద్దు కానీ పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. ఇది పండుగ. యేసు ప్రభు పస్కా పశువుని ఇచ్చినప్పుడు ఏ పండుగలో ఇచ్చాడు? పులియని రొట్టెల పండుగ అని అంటాడు. పులియని రొట్టెల పండుగ అంటే పులుపు లేనటువంటి రొట్టెలు చేసుకొని తినాలి. ఎలాంటి రొట్టెలు అంటున్నాడు అవి? నిష్కాపట్యమును సత్యమునైన పులియని రొట్టె. నిష్కాపట్యం అంటే నీలో ఎటువంటి కపటము లేకుండా, సత్యమును అంటే నీ లోపట ఏ విధమైనటువంటి అబద్ధము లేకుండా, సత్యం అనేది నీలో ఉండి అలాంటి పులియని రొట్టె. మనం ఎప్పుడు కూడా ఈ బైబిల్లో అక్షరరీతిగా చదువుతాము, అక్కడ రొట్టె అంటే ఇంకా రొట్టె మీదకి వెళ్ళిపోతాము. కానీ దేవుడు ఆత్మీయ కోణంలో చెప్తున్నాడు, పులియని రొట్టె నీ లోపల ఉన్నటువంటి నిష్కాపట్యమును సత్యమునైన పులియని రొట్టెతో ఆ పండుగ ఆచరించాలి. అలా నువ్వు ఆచరించకపోతే ఆయనను అవమానపరిచిన వాడివి అవుతావు. సౌలు యొక్క తండ్రి పేరు ఏం పేరు? కీషు. ఇది మొదటి సమూయేలు గ్రంథము 9:10 ఏముంటుందంటే కీషు కుమారుడైన సౌలు అని ఉంటుంది. అయితే తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతాయి. ఆ గాడిదలను వెతకడానికి తండ్రి కుమారుడికి చెప్తాడు, మన గాడిదలు తప్పిపోయాయి, నువ్వు మన పరివారంలో ఒకరిని తీసుకొని వెళ్ళి గాడిదలను వెతుకుమని అంటాడు. అతన్ని తీసుకుని వెళ్ళి వెతుకుతూ ఎక్కడికి వెళ్తాడంటే సమూయేలు దగ్గరికి వెళ్తాడు. అది అతనికి సరిగా తెలియదు, కానీ తన పక్కనున్న అతను సలహా ఇస్తాడు. ఏమని? ఇక్కడ ఈ దేశంలో ఒక దీర్ఘదర్శి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళితే మనకు జాడ తెలుస్తుంది అని చెప్పి తన పక్కనున్నవాడు తీసుకెళ్ళాడు. మనము సరైన త్రోవలో వెళ్ళాలి అని అన్నప్పుడు మన ప్రక్కనున్నవాడు కూడా మనకు సహకరించాలి. వాడు మనల్ని బురదలోకి తీసుకెళ్తే మనం బురదలోకి పోకూడదు. మనం జ్ఞానంతో ఆలోచన చేసుకోవాలి. కొంతమంది చెడగొట్టే వాళ్ళు పక్క నుంచి తీసుకెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళతో మనం పోయామనుకో మనం చెడిపోతాం. సౌలు వెళుతున్నప్పుడు సౌలు పక్కన ఉన్నటువంటి వాడు ఏం చెప్తాడనంటే, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీ తండ్రి గాడిదలు ఎక్కడున్నాయో మనం వెతుకుదాం పదండి అని అంటాడు. సౌలు దగ్గరికి అప్పటికే వర్తమానం వస్తుంది, సమూయేలు దగ్గరికి అప్పటికే వర్తమానం వస్తుంది, రేపు ఈ టైం వరకు నీ దగ్గరకు ఒక మనిషిని పంపిస్తాను, అతన్ని ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేయమని చెప్పి సమూయేలుకి చెప్తాడు. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 10:6 ఏమన్నా ఉంటుందంటే, అతన్ని ఆశీర్వదించిన తర్వాత అతని మీద క్రొత్త మనస్సు వచ్చిన అని ఉంటుంది. చదవండి ఒకసారి ఆ మాట. మొదటి యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, వాటితో కలిసి ప్రకటన చేస్తుండగా నీ క్రొత్త మనస్సు వచ్చును. క్రొత్త మనస్సు రావాలి. మన జీవితంలో క్రొత్త మనస్సు రాకపోతే పులిపిండి లాంటి జీవితాలతోనే మనం కొనసాగుతాం. మెనే టేకెల్ ఉఫార్సిన్ అని చెప్పేసి అక్కడ కొట్టేసినట్టుగా మన జీవితాలను దేవుడు ముగించేస్తాడు. సంఘ కాపరి గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దాంట్లో నుంచి నేను ఈ విషయాలు చెప్తున్నాను మీకు. ఈ మొదటి కొరింథీ పత్రికలో ఒకటే కాదు, గలతీ పత్రికలో కూడా రాస్తాడు. 5:9 మీరు పులిపిండి లేని వారు గనుక అని అంటాడు. చదవండి ఒకసారి ఆ మాట. గలతీ 5:9 పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు. ఇందాక చెప్పుకున్నాము కదా, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా. ఒక సంఘములో పులిసిన స్వభావము కలిగినటువంటి వ్యక్తి ఉన్నట్లయితే ఆ సంఘం అంతా కూడా పులియజేయబడుతుంది. పులిసిన పిండి కొంచెమే అయినను కొత్త ముద్దంతా పాడవుతుంది. కాబట్టి కొరింథీ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మీరు పులిపిండి లేని వారుగా ఉండి
క్రొత్త ముద్ద అవ్వడానికి మీరు పాత పులిపిండిని పాత పులిపిండిని మీరు తీసివేయకుండా యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటున్నారు, అయోగ్యముగా పాలు పంపులు పొందుకుంటున్నారు. అందుకే పౌలు గారు హెబ్రీ పత్రికలో చెప్తాడు, మీలో ఉన్నటువంటి తీయకుండా మీరు ఆ బలలో పాలు పంపులు పొందుకుంటే వేస్ట్. 12వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఆ మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జాగ్రత్తగా మన భౌతికమైనటువంటి ఈ దేవాలయం అంటే ఈ కట్టడంలోనికి మనం రావాలని అంటే మన చెప్పులు ఎక్కడ విడిచిపెట్టొస్తాము? బయట విడిచిపెట్టొస్తాం. ఎందుకు? అమ్మో పాపం వస్తుంది, చెప్పులు వేసుకొని వస్తే పాపులం అవుతాము అని చెప్పేసి. కానీ పవిత్రమైనటువంటి ఆ బల్లలో పాలు పంపులు పొందుతున్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ పులిపిండి స్వభావాన్ని విడిచిపెట్టి రావా? అది చూసుకోవాలి. పులిపిండి స్వభావము 1 కొరింథీ 5:7-8 మనం చదువుకున్నాము. పులి అని రొట్టెగా మనము మారి ఆ యొక్క బలలో పాలు పంపులు పొందాలి. ఈ యొక్క కట్టడంలోనికి మనం రావాలని అంటే చెప్పులు ఎక్కడో విప్పి వస్తున్నటువంటి మనము ఆ యొక్క బల్లలో పాలు పంపులు పొందాలనంటే ఏవేవి విడిచిపెట్టాలో ఆలోచన చేసుకోవాలి. అలాంటప్పుడే మనం ఆ యొక్క బల్లలో పాలు పంపులు పొందితే దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు. తన యొక్క సంఘంలో, తన యొక్క రాజ్యంలో మనలను పాత్రలుగా వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నప్పుడు మనము కూడా ఆయన చూపించే మార్గంలో నడవడానికి మనం సిద్ధపడాలి. అంతేగాని ఏదో అయోమయంగా, అనామతిగా, అనాలోచితంగా దానిలో మనం చేతులు వేస్తే మనమే శిక్షార్హులం అవుతాము. తెలిసి తెలియక ఏ పని చేయకూడదు, అన్నీ తెలుసుకోవాలి. సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు అంటే ఆయన ఒక కాపరిగా మనం పోల్చుకుంటే తండ్రి మాట విన్నాడు. నీవు కుటుంబంలో తండ్రి మాట విని సంఘానికి వచ్చి సంఘ కాపరి మాట విన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఏదో వస్తున్నామా సంఘానికి, ఏదో 2 మాటలు వింటున్నామా, చందా వేసి వెళ్ళిపోతున్నామా అని కాకుండా సంఘంలో సంఘ కాపరి మాట వినాలి. సంఘ కాపరి ఏమి చెబుతున్నాడు వినాలి. ఆయన విన్నాడు, ఆయన చేత ఆశీర్వాదం పొందుకున్నాడు, క్రొత్త మనస్సును పొందుకున్నాడు సౌలు. తర్వాత ఆయన రాజయ్యాడు, ఇశ్రాయేలీయులను పాలించాడు. నీవు క్రొత్త మనస్సు కనుక తెచ్చుకోకపోతే ఈ లోకంలో నీవు దీవించబడవు. నీ పాత పులిపిండి స్వభావాన్ని తీసివేయి. ఆ పాత పులిపిండి స్వభావాన్ని తీసివేసిన తర్వాత నువ్వు ఆ యొక్క బలలో పాలు పంపులు పొందు. నిన్ను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి మీరు అయోగ్యంగా కాకుండా యోగ్యంగా ఆ యొక్క బలలో పాలు పంపులు పొందాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ.